వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కడప జిల్లా బి కోడూరు పెద్దపల్లిలో ఒక సర్వేయర్ ఇష్టానుసారంగా భూ సర్వే చేయటం, ఎక్కడో వెళ్లాల్సిన పంట కాలువ మా పొలాల్లో నుంచి వెళ్లడంతో మాకు తీరని అన్యాయం జరిగిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం పెద్దలపల్లి గ్రామానికి చెందిన యాసాని పెద్ద వెంకట సుబ్బయ్యకు మరియు యాసాని పోలమ్మకు పెద్దలపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 281 మరియు 307లో వ్యవసాయ భూమి ఉండగా ఇటీవల జరిగిన భూ సర్వేలో ఒక సర్వేయర్ ఇష్టానుసారంగా సర్వే చేయటం వల్ల సర్వే నెంబరు 281లో 8 సెంట్లు, 307లో 20 సెంట్లు కాలువకు కేటాయించారని, మా పొలాల్లో భూ సర్వే చేసేటప్పుడు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పొలంలోనికి రాకుండా అని సచివాలయంలో కూర్చొని వీఆర్ఓ ఇష్టానుసారంగా సర్వే చేయటం వల్ల దాదాపు 30 సెంట్ల వరకు వ్యవసాయ భూమిని నష్టపోయామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినా, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని, మాకు ఆ పొలమే జీవనాధారమని, అధికారులు ఇష్టానుసారం వల్ల సర్వేల వల్ల పేదల రైతులు మాకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి మాకు న్యాయం జరిపించాలంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశం ప్రకారం కాగితాలు ఇచ్చి మాకు అన్ని చేసింది. కలెక్టర్ ఈ భూమి వరకు 2 ఎకరాల 6 సెంట్లు సర్వే నెంబర్ వచ్చేసి 281. అయితే కలెక్టర్ మాత్రం పర్మిషన్ ఇచ్చేసిండు. ఈ భూమికి దోవలు, బంకలు, వాగులు ఏమీ లేవు. ఈ 2 ఎకరాల 6 సెంట్లు వచ్చేసి యాసాని వెంకట సుబ్బయ్యది. ఈ భూమి అద్దులేసి చూపించేసి ఆర్డీఓ గారికి చెప్పిండ్రు. ఆర్డీఓ గారు వచ్చేసి ఎంఆర్ఓ సార్ చెప్పిండు. ఎంఆర్ఓ సార్ వచ్చేసి మండల సర్వేరుకు, సచివాలయం సర్వేరుకు ఈఆర్ఓ గారికి చెప్పిండు. అయితే భూమి మీదకి వచ్చేసి మాకు అద్దులు చూపించేసి ఆయన సంతకాలు చేసి రాలేసి ఇచ్చేసిండు మాకు భూమి. ఇచ్చిన తర్వాత మా అన్నగారు చనిపోయినాక వాళ్ళు ఏం చేశారంటే మాకు చెప్పకుండా చేయకుండా మమ్మల్ని పిలిచకుండా సర్వే చేసి పెట్టుకొని వేరే వాళ్ళ సంతకాలు చేసుకొని వాళ్ళ చేత ఏలుముద్దులు చేపించి కాలు విడగొట్టేసి సర్వే నెంబర్ బాగా సపరేట్ నెంబర్ వేసేసి పెట్టేసింది. మేము కనుక్కొని అది చేయమంటే మాకు చేయట్లేదు, దానికి మీకు సంబంధం లేదు, సర్వేర్ గారు కూడా మీ బుద్ధి పని చేసుకోండి, ఎవరి చేత నాకు చెప్పుకోపోండి, మేము చేసినాము, మీరు ఏం చేసి చేసుకోమని చెప్తున్నారు సార్. న్యాయం కావాల్సింది ఆ వంక తీసేసి మా భూమి మాకు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు కలిసి, కలెక్టర్ గారు కలిసి మాకు మా భూమి అప్పచెప్పాలి తిరిగి అని చెప్పి కోరుకుంటున్నాం సార్. ముందుకు రండి, దీనికి సంబంధించి కాలువకు సంబంధించి చూపించండి సార్. ఇది కొండకాలువ నీళ్ళు సార్. ఈ కొండకాలువ నీళ్ళు వచ్చేసి కొండ నుంచి వచ్చిన వర్షానికి వచ్చిన నీరు సార్. మొదటగా 304, 305 సర్వే నెంబర్ల మధ్య వస్తుంది సార్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 303లో కొంచెం ఎంటర్ అయ్యేసి 306లో నుంచి ఎంటర్ అయిపోద్ది సార్. కానీ ఈ కాలువను ఆ విధంగా చేయకుండా రీసర్వే టైంలో పేలుపల్లిలో రీసర్వే జరిగినప్పుడు 281లో తీశారు సార్. మ్యాప్ ప్రకారం 304, 5 మధ్య తీసుకుంటూ వచ్చిండ్రు. మ్యాప్ ప్రకారం కొండలో ఉన్న కాలువను తీసేసి భూములు చేసిండ్రు. 306లో ఉన్న కాలువను తీసేసి 281లోకి తోసేసిండ్రు. ఇదేంటి అని అడిగితే ఎక్కడ ఎవరు కూడా స్పందించలేదు. ఎక్కడ కూడా మాకు మేము పీజీఎస్ఆర్లో ఎంత అర్జీలు పెట్టినా కానీ ఎఫ్ఎం ప్రకారం చేయమంటే ఎక్కడ చేయట్లేదు. పాస్బుక్ 200 సంబంధించి 2 ఎకరాల 6 సెంట్లు 2019లో వచ్చేసి 2011లో ఖాతా నెంబర్ 66, 281లో 2 ఎకరాల 6 సెంట్లు డికెట్ యాసాని వెంకట సుబ్బయ్య. ఇది ఉంది 1 2021 రైతు భరోసా వచ్చినప్పటి నుంచి అన్నీ ఇచ్చేసింది సార్. అయితే అప్పటి నుంచి సార్ ఇదే భూమి సార్ మేము 2 టైమ్స్ వరి నాటుకున్నాం సార్. ప్రస్తుతం ఖాళీగా ఉంది సార్. ఈ మ్యాప్ ప్రకారం కూడా మా దాంట్లో కాలువ అయితే ఎక్కడ లేదు సార్. ఇదో సార్ ఇక్కడ కనపడుతుంది చూడండి సార్, నీట్గా కొండ నుంచి వస్తుంది సార్. ఈ కొండలో వచ్చేసి భూములు చేసేసారు సార్, కాలువలు ఏం లేదు. కానీ ఈ వంకమారి డ్యామ్ నుంచి బద్దెల చెరువుకు నీళ్ళు పోయే ఈ కాలువ కింద 305, 304 మధ్య కాలువ చేశారు సార్. మ్యాప్ ప్రకారం ఉన్నట్టు చేశారు. 306లో మ్యాప్ ప్రకారం ఉన్నట్టు లేకుండా 281 మీదకి తోసేస్తారు సార్.
తర్వాత 307లో కూడా మా భూమిలోకే తోసేశారు సార్. వాళ్ళు ఇష్టానుసారం మ్యాప్ ప్రకారం చేయట్లేదు సార్. అడిగితే ఎటువంటి సమాధానాలు మాకు అందట్లేదు సార్. అది కాకుండా సార్ అద్దులు చూపించమన్నప్పుడు మాకు 11వ తారీఖు 2024 6 నెల 11వ తారీఖు ఇచ్చారు సార్. కానీ 18వ తారీఖు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఇచ్చిన దాని ప్రకారం వచ్చారు, కొలతలకు వచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు మాకు. అన్నీ ఇచ్చినా కానీ సార్ ఏం సమాధానం లేదు సార్. లోపల రీసర్వే టైంలో మమ్మల్ని ఎవరిని పిలవలేదు, మా సంతకాలు లేవు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. ఆఫీసులో కూర్చున్నారు, భూముల మీదకి రాకుండా ఇష్టానుసారం చేసి వెళ్ళిపోయింది సార్. అయితే 31వ నెల ఇచ్చారు సార్, జనవరి ఇచ్చి సార్ వాళ్ళ ల్యాండ్ మీదకి వచ్చారు సార్. 12 మంది పర్సన్స్ ఉంటే సార్ ఏ ఒక్కరు భూమి మీదకి రాలేదు సార్. ఇక్కడికి వచ్చిన సర్వేర్ వాళ్ళు, విఆర్ వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్. కడప జిల్లా బీకోడూరు మండలం పెదలపల్లె పంచాయతీ కొండంపల్లె గ్రామము. అయితే మాకు పెదలపల్లె సర్వే పొలంలో సర్వే నెంబర్ 281లో మరియు 307లో పొలం ఉంటుంది. అయితే రీసర్వే ఈ పొలానికి 281లో కలెక్టర్ సారు సమస్య ఉంటే వేరే వాళ్ళకి మాకి ఆ సమస్యను క్లియర్ చేశారు. చేసి ఈ భూమి యాసాని వెంకట సుబ్బయ్యకు సంబంధించిందని, అంటే యాసాని వెంకట సుబ్బయ్య మా తాతగారు, మరి వాళ్ళకి సంబంధించిందనేసి చెప్పి మాకు ఎండార్స్మెంట్ ఇచ్చి మరియు హద్దులు చూపించమన్నారు. హద్దులు కూడా చూపించారు 2 ఎకరాల 6 సెంట్లకు. అయితే అదే టైంలో రీసర్వే జరుగుతున్నది, మాకు హద్దులు చూపించారు, మా భూమి మాకు అప్పచెప్పారు, కలెక్టర్ సార్ మాట ప్రకారం చేశారు. అయితే రీసర్వే జరుగుతుండగా రీసర్వేలో మా పొలంలో 281 సర్వే నెంబర్లో 8 సెంట్ల వరకు మరియు 307 సర్వే నెంబర్లో 20 సెంట్ల పైన అంతా ఇంచుమించు 30 చిల్లర కాలువకు కేటాయించారు రీసర్వేలో. అయితే ఈ రీసర్వే జరిగే టైంలో కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా మామూలే కానీ మా తాతగారంటే లేరు, మా మామూలే కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరికి కానీ సంతకాలు లేవు, ఎవరికి తెలియజేయలేదు, ఎవరికి చెప్పకుండానే సర్వేరు ఇష్టానుసారం పొలం మీదకి రాకుండానే సచివాలయంలో కూర్చొని ఆయన ఇష్టానుసారం జరిగించారు. అయితే మేము ఖచ్చితంగానే చేస్తారు కదా, కలెక్టర్ సార్ చెప్పారు కదా, మనకి ఇబ్బంది ఏముంది, సమస్య తీరిపోయింది కదా అనుకున్నాము. అయితే ఇదే 281 సర్వే నెంబర్ మీద ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ సార్ను ధిక్కరించారు. మరి కోర్టు ద్వారా రికార్డు ప్రకారం మేము పొంది ఉన్న ఇంజెక్షన్ ఆర్డర్ను ధిక్కరించారు. అంటే కోర్టు అంటే భయం లేదు, ఒక జిల్లా మెజిస్ట్రేట్ అంటే భయం లేకుండా ఇష్టానుసారం ఆ సర్వేర్ గారు చేసిండ్రు. మరి ఆ సర్వేర్ గారు చేసిన తర్వాత మాకు ఈ మధ్యకాలంలో తెలిసినప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఎస్ఆర్లో మేము పెట్టుకోవడం జరిగింది. అంతకు ముందుగా ఆర్డీఓ ఆఫీస్కి పెట్టాము, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టాము. స్టెప్ బై స్టెప్ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు ఇలా అంచులంచులు కింది నుంచి పై వరకు మేము తెలియజేసుకుంటూ వెళ్ళినా కూడా ఎంఆర్ఓ గారు ల్యాండ్ మీదకి వచ్చారు, ఈ మధ్య కాలంలో వచ్చారు, ముందు వచ్చారు, చూశారు. అయినను కూడా మాకు ఎటువంటి మేలు జరగట్లేదు. ఏదో ఒక రూపంలో పీజీఎస్ఆర్ను మా వాళ్ళను ఫోటోలు తీసుకుంటారు, సంతకాలు చేసుకుంటారు. సంతకాలు చేయకపోయినా కానీ అర్జీ దాటికి మేము తెలియజేశామని వాట్సాప్లు పెట్టేస్తారు. మేము ఒకరి భూమి అడగట్లేదు, మా మామూళ్ళు ఒకరిది కావాలని వీళ్ళు ఆశించట్లేదు. ఎఫ్ఎంబి ప్రకారం ఏ అయితే డీ పట్టాలు ఇచ్చారో, ఏ అయితే పాస్బుక్లు ఇచ్చారో, ఏ భూముల్లో అయితే వీళ్ళు చేసుకుంటున్నారో దాంట్లోనే ఎఫ్ఎంబి ప్రకారం తక్కువ ఉంటే ఎవరు మేము చేయలేము. అది ఎకరాకి ఇంతనే ఎక్సెంట్ 5 సెంట్లు తగ్గచ్చు, పెరగచ్చు, దానికి ఎవరు ఏం చేయలేము. అది అందరికీ తెలియజేశాం కూడా. సరే, దాని ప్రకారం వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎఫ్ఎంబి ప్రకారం లేని కాలువలు, వంకలు ఇవన్నీ పక్క పొలాల్లో ఉంటే, అంటే సర్వే నెంబర్ 306లో ఉంటే తీసుకొచ్చి ఈ పొలాల్లో వేయడం ఏంటి? కొండకాలం నీళ్ళు వస్తాయి, కొండకాలం నీళ్ళు యా నుంచి వస్తాయో ఆ నుంచి ఎఫ్ఎంబి ప్రకారం కొండల్లో కాలువ లేదు, భూములు చేశారు. తరువాత కొండ నుంచి దిగొచ్చిన తర్వాత బద్దెల చెరువుకు వంకమరి డ్యామ్ నుంచి కాలువ పోతుంది. ఆ కాలువ కానించే కాలువ పెట్టారు 305, 304 మధ్యలో. మళ్ళీ తర్వాత 303లో కూడా ఎఫ్ఎంబి ప్రకారమే ఎంటర్ చేశారు. తరువాత 306 ఎఫ్ఎంబి ప్రకారం ఎంటర్ చేయకుండా ఇష్టానుసారంగా అడిగి క్లోజ్ చేసి 281, 307లో మళ్ళా కాలువ లేకుండా కూడా ఎఫ్ఎంబి ప్రకారం ఆర్డర్ చేసేసిండు. ఎటుబట్టినా వీళ్ళు ఏం చేసుకోలేరులే అని మా భూములు తగ్గిస్తూ, మా కుటుంబం మీద ఇంత పడి మొత్తుకోవడం వల్ల ఏం లాభాలు వస్తాయో ఏమో తెలియదు. ఆ డబ్బులు ఏమైనా తీసుకొని ఏమైనా సర్వేర్ చేశారేమో కూడా మాకు తెలియదు. ఏమన్నా ఉంటే నూనె లాంటి నునిపోయిన మాటలు, మాయ మాటలు చెప్పి ఏదో కథలు చెప్పిపోతారు. ఇదో చేస్తామంటారు, అదో చేస్తామంటారు. ఇన్ని అర్జీలు పెట్టిన యాసాని చిన్న వెంకట సుబ్బయ్య అనే పేరు మీద కలెక్టర్ ఆఫీస్లో ఆయన ఇప్పుడు లేడు, చనిపోయారు. ఎన్ని అర్జీలు పెట్టారో
ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే ఆయన ఆధార్ కార్డు మీద అందరికీ తెలిసి వస్తుంది. మరి ఇన్ని చేస్తున్నా మాకు ఏ పక్క నుంచి ఎటువంటి న్యాయం జరగట్లే. ఆ రోజున కలెక్టర్ ఆఫీస్ కాడ ఇదే ఆర్డీఓ, ఇప్పుడున్న ఆర్డీఓ సార్ గారే ఉన్నారు. ఈయనకు తెలియచేసినా కానీ ఈయన కింది అధికారులు చెప్తున్నాడు, కానీ ఎవరు కూడా సరే అంటారు, తర్వాత ఎవరు ఏం చేయట్లే. మరి ఎక్కడి నుంచి ఇది జరుగుతుందో, ఏ పక్క నుంచి జరుగుతుందో, ఎవరు జరుపుతున్నారో, ఆ అధికారులు ఎవరో, మరి ఎవరి అండదండలతో చేస్తున్నారో తెలియట్లేదు. ఏమన్నా ఒకరి సొత్తుకు పోయో ఒకటి కావాలంటో ఏదన్నా మాయ మాటలు చెప్పి కథలు చెప్పి తొక్కేయాల. వాళ్ళు మాకు ఇచ్చేదానికి ఇదేనా ఒక అధికారిగా చేయాల్సింది? మీ ఇప్పుడు ఆర్డీఓ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, కలెక్టర్ ఆఫీసుల్లో కానీ చేసే అధికారులంతా ప్రజాసేవ చేయమని దేవుడు ఒక వరం ఇస్తే ఆ వరాన్ని ఎలా వాడుతున్నారు? రకరకాలుగా సొంత ప్రయోజనాలకు, డబ్బుకు, ఇంకొక రకానికి వాడుతున్నారు. అయ్యా చేయాల్సింది. అలా కింది అధికారులు తప్పులు చేసినప్పుడు పై అధికారులు కూడా వాళ్ళ తోటి అధికారులే కాబట్టి వాళ్ళు ఏం కావాలి సార్, మాకు కాలువలు ఆడుండే ఆడ తీయండి సార్ ఎఫ్ఎంబి ప్రకారం. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇదే జరిగింది సార్. ఆగస్టు 2వ తారీఖు సాయంత్రం, అంటే చీకటి పడింది. ఆ టైంలో ఆడ వీడియో ఉంటుంది కదా సార్ కలెక్టర్ సార్ దగ్గర. ఆ వీడియో ఒకసారి పరిశీలిస్తే, ఆ వీడియో తీస్తే ఇదే కాలువ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. 281లో 39 సెంట్ల గురించి ఎవరైతే మాకు వచ్చారో ఆపోజిట్ మాది అనేసి దౌర్జన్యంగా వాళ్ళు అక్కడ మాట్లాడారు. భూమి అంటే మాకు రాకపోయింది, కాలువ పోతుంది, కాలువ కట్ చేయండి, 281 సర్వే నెంబర్లు అన్నారు. అయితే అప్పుడు మ్యాప్ చూసి కలెక్టర్ గారు శివశంకర్ లోతటి గారు కరెక్ట్గా మాట్లాడారు. మ్యాప్ ప్రకారం ఎక్కడుంటే అక్కడ పోతుంది, మీరు కొత్త రూల్స్ మాట్లాడద్దు, మ్యాప్ ప్రకారం 306లో ఉంది, 306లో 10 అన్నాడు. అదే వీడియో ఇప్పుడు బయటికి తీస్తే అక్కడ కనపడుతుంది కదా. ఆ రోజు కలెక్టర్ సార్ ఏం చెప్పారని, ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ సార్ చెప్పిన మాటనే ఆఫ్టర్ ఆల్ ఒక సచివాలయం సర్వే తిరగరాసి చరిత్రలన్నీ సృష్టించుతా అంటే ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఈ నాయక్ గారు ఇప్పుడు డీటీగా ఉంటున్నారు. ఆయన కానీ తెలుసు ఇదంతా. ఆయన కూడా ఏమైనా మరి ఇట్లా జరిగింది వాస్తవమే అని చెప్పారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ సార్ కూడా వివరించారు. ఆయన 2 times 3 times వివరించారు. ఎంఆర్ఓ ఏమన్నాడు? ఎంఆర్ఓ సారు పోతుంది కదా, కాలువ పోతుంది, ఇప్పుడు మేమేం చేయలేము, రీసర్వే జరిగిపోయింది కదా, ఇది ఇట్లే పోవాల్సిందే అని ఈ మధ్య రీసెంట్గా కూడా వచ్చి వెళ్ళారు. ఇప్పుడు కాలువ వల్ల మాకు 281లో కాలువ పోతుంది, 8 సెంట్ల వరకు పోతుంది, తర్వాత 307లో కూడా కాలువ పోతుంది. కాలువ ఆడున్నది ఆడు తీయడానికి ఏం సార్ అంత బరువు, అంత నొప్పి ఏం సార్ వీళ్ళది కాదు కదా. ఎక్కడున్నది అక్కడ తీయండి సార్. మమ్మల్ని అంత నొప్పి పెట్టడం, మమ్మల్ని అంత టార్చర్ పెట్టడం ఎందుకు సార్? ప్రశాంతంగా బతకనీరు, ప్రశాంతంగా పనులు చేసుకొని పొలాల్లో పైర్లు పెట్టుకొని బతికేవాళ్ళం సార్. మేము ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ ఎవరు లేరు ఇళ్ళల్లో. అది ఎందుకు సార్ ఇట్లా పేదవాళ్ళ మీద పడి ఎందుకు సార్? ఎవరైనా కబ్జాలు చేసి ఏదైనా మోసాలు చేసి అన్యాయాలు చేసి ఉంటే సరిచేయండి. మీరు చక్కబెట్టుకోవడానికి ఎవరినెన్నో తొక్కేస్తే, పేదవాళ్ళని తొక్కేస్తే ఏమొస్తుంది సార్? పేదవాళ్ళకి ఏదైనా పని చేయండి. మీరే పట్టాలు ఇస్తారు, మీరే రికార్డు అంతా ఇస్తారు, మీరే డీకేటీ రిజిస్టర్లు కూడా చెక్ చేసుకోండి. 1403లో ఉంది, ఇదే 281 డీకేటీ రిజిస్టర్లు అన్నీ చెక్ చేసుకొని మీకు